అంబరీషుని కథలో అంబరీషుని సమస్యను విన్న విప్రులు భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వాచరించు అన్నారని చెప్పుకున్నాం కదా. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను. ద్వాదశి నిష్ఠను విడచుట కన్నా విప్రశాపం అధికమైంది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడచుటయూ కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును, నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపదు. కాబట్టి జలపానము చేస్తాను అని పండితోత్తముల ఎదుటనే ద్వాదశీ నియమాన్ని పాటిస్తూనే జలపానం చేశాడు. అంబరీషుడు జలపానమనురించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చాడో లేదో తన దివ్యదృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ, ఓరీ మదాంధా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నీవేళ భుజించావు? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మపరిత్యాగివి! అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేశావు. అది భోజనంతో సమానమైందే. నీవు అతిథిని విడిచి భుజించినావు కనుక నీవు నమ్మకద్రోహివి అవుతావు కాని హరిభక్తుడవు ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట శ్రీహరిని అవమానించడమే. నీవంటి హరినిందాపరుడు మరెవ్వడూ ఉండడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము తీసుకున్నావు. అంబరీషా, నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్టు తిట్టాడు. అంబరీషుడు ముని కోపానికి గడగడా వణుకుచూ ముకుళిత హస్తాలతో, మహానుభావా, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యము చేశానయ్యా. నన్ను రక్షించు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణాలు కలిగినవారు అయ్యి నన్ను కాపాడాలి అని ఆయన పాదములపై పడ్డాడు. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవు కాక అని వెనుక ముందు ఆలోచించగా శపించాడు. ఇంకనూ కోపం తగ్గనందున మరలా శపించడానికి ఉద్యుక్తుడవుతూండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమూ కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్యా, అటులనే మీ శాపము అనుభవిస్తాను అని ప్రాధేయపడెను. కాని దుర్వాసుడింకనూ కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు. ఆ సుదర్శనం కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దుర్వాసునిపై పడబోయింది. జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదలిరావడాన్ని చూడగానే దూర్వాసుడు తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకులని, చిట్ట చివరికి శివబ్రహ్మలని కూడా శరణు కోరాడు. కాని అతని వెనుకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు. ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణప్రియా, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోరస్కుడవైన నివ్వే నన్నీ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరిని శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాసా, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కాని నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు.
ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి ఘడియలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా. నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కాని కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను. కాని బ్రాహ్మణ వాక్యము ఒట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలక్కుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృష్ణామి అన్నవాడిని నేనే కాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలీదు. ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరి మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుణ్ణవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హరిణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం కల నరసింహ రూపావతార ధారుణినవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడినవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనైన దుర్మధులైన రాజులను దుళ్లకొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుణ్ణి అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా బలరాముడిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహము కొరకు పాషండమంత ప్రచారకుణ్ణై బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. ధర్మానానా విధావేదే విస్తృతావరజన్మనాం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశః. దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలని అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాల్లోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడమైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజుని కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను అన్నాడు. 13వ రోజు పారాయణం సమాప్తం.